ఇవాళ ఒక పత్రికలో చూశాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హెడ్డింగ్ కూడా పెట్టారు, రాజధాని కోసం జైలుకైనా వెళ్ళడానికి సిద్ధమని. తప్పనిసరిగా సిద్ధంగా ఉండమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్, ఏంటి? అవన్నీ ఆయనకు అలవాటు ఉన్నాయి, మాకు లేవని చాలా ఉపన్యాసాల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని ముందుగానే తన సహచరులకు అందించి అక్కడ భూములు కొని ఆ తర్వాత రాజధానిని ప్రకటించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. తాను ప్రభుత్వ రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనని ప్రమాణం చేసినటువంటి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తప్పుగా వ్యవహరించాడు. ఇది శిక్షార్హమైనది. సిద్ధంగా ఉండవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఒక పత్రికలో చూశాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హెడ్డింగ్ కూడా పెట్టారు, రాజధాని కోసం జైలుకైనా వెళ్ళడానికి సిద్ధమని. తప్పనిసరిగా సిద్ధంగా ఉండమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్, ఏంటి? అవన్నీ ఆయనకు అలవాటు ఉన్నాయి, మాకు లేవని చాలా ఉపన్యాసాల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని ముందుగానే తన సహచరులకు అందించి అక్కడ భూములు కొని ఆ తర్వాత రాజధానిని ప్రకటించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. తాను ప్రభుత్వ రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనని ప్రమాణం చేసినటువంటి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తప్పుగా వ్యవహరించాడు. ఇది శిక్షార్హమైనది. సిద్ధంగా ఉండవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.